హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప కర్రీ తొందరగా ఈజీగా అవ్వాలంటే ఇలా చేసి చూడండి. ముందుగా ఒక కళాయి తీసేసుకొని ఆయిల్ని వేడెక్కించి పోపు వేసేసుకోండి. పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసి ఆనియన్స్ని మగ్గనివ్వండి. ఆ తర్వాత కొంచెం హాఫ్ స్పూను పసుపు వేసేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకోవాలండి. నేను ఉడకబెట్టి పెట్టుకున్నాము ఆల్రెడీ. కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసేసేసి అందులో మనకి రుచికి తగినట్లుగా కొంచెం సాల్టు, ఆ తర్వాత కొంచెం జీరా పౌడరు, ధనియాల పౌడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నెక్స్ట్ కారం కూడా వేసేసుకోండి. 1 to 2 స్పూన్స్ కారం వేసేసుకొని తర్వాత ఒకసారి తిప్పేసి నెక్స్ట్ ఒక స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తిప్పేసి ఒక 2 to 3 మినిట్స్ అలా మగ్గనిచ్చేసి ఇంకా కళాయి దింపేసేయండి. కర్రీ రెడీ.